మాకేంటంటే టీడీపీకి వెళ్ళపోవడం కారణం ఏంటంటే టీడీపీ పార్టీకి వెళ్ళాం. ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ ఉంది. వాళ్ళు పిలిచినా వెళ్ళపోవడం కారణం ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్తే సెకండ్ ప్లేస్లో ఉండాలి. మేము ఓడించిన వాళ్ళ దగ్గరే మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఏముంటాం, గౌరవం కోరుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా దట్ ఈస్ ద రీజన్ టు నాట్ గోయింగ్ ఇన్ టు టీడీపీ. కానీ ఇంక ఏ కారణాలు ఏ ఇష్టం లేకపోవడం ఏం లేవు. అలాగా వైఎస్ఆర్సీపీలో ఈరోజున్న నాయకులు చాలామంది వేరే పార్టీల్లో వాళ్ళకి తగ్గ గౌరవం రాదేమో, మాకు తగ్గ ప్లేస్మెంట్ రాదేమో అని వెళ్ళట్లేదు, కానీ వైఎస్ఆర్సీపీలో ఉండిపోతున్నారు. తప్పక దిక్కు లేక, ఇంకో ఆప్షన్ లేక, రాజకీయాల్లో ఉండాలి కాబట్టి, వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవాలి కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చి మేము ఏదో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి, ఒకవేళ ఆప్షన్ ఉంటే ఒక్కడు కూడా ఉండడు. షర్మిలా విజయమ్మ గారే లేరు, షర్మిలా గారు విజయమ్మ గారే లేరు. వాళ్ళే బయటకు వచ్చి సౌమ్యుడి గురించి చెప్తున్నారు. మరి సౌమ్యుడు వెనకాల ఈ బయట వాళ్ళు ఎందుకు ఉంటారండి?